సో ఈరోజు మనం అరేస్లో ఇంకా కొన్ని మెథడ్స్ తెలుసుకుందాం. అయితే ఇంతకు ముందుకు మనం అరేస్ యూజ్ చేసి ఏం చేస్తామంటే ఫర్ లూప్ నార్మల్గా ఫర్ లూప్ యూజ్ చేసి అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూసాం కదా. సో ఈరోజు దీనికి ఇంకొంచెం యాడ్ చేస్తూ మనం ఆ, ఇంకా కొన్ని మెథడ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రోజు చేసింది మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చేద్దాము. animals dog cat. సో ఏం చేయాలి మనం ఫర్ లూప్ తీసుకొని let I is equal to 0, I less than animals dot length I plus plus. ఓకే, console dot log animals index I తీసుకొని చూద్దాం. సేవ్. ఓకే, సో డాగ్ క్యాట్ అనేది కన్సోల్లో ప్రింట్ అయిపోయింది. సో మనము అరేలో ఇంకొక మనకు మెథడ్ ఉంటుంది. అరేస్కి సంబంధించింది మనకి ఇంకొక మెథడ్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా ఫర్ లూప్ యూజ్ చేసి అరే మెథడ్కి సంబంధించి మనం ఇంకొకటి యూజ్ చేయొచ్చు. animals for each animal console.log. ఓకే, మీరు చూసారా రిజల్ట్ ఏం మారలేదు, సేమే ఉంది. మీరు కన్ఫ్యూజ్ కావచ్చు ఏంటి యారో ఫంక్షన్ అనేది. ఓకే, నేను అది యూజ్ చేయను ఇప్పుడు ప్రెసెంట్. అది యూజ్ చేయకుండా నార్మల్గానే వాడదాం. ఫంక్షన్. ఓకే, నార్మల్ ఫంక్షన్లో console.log ఇందులో యానిమల్, ఇందులో వచ్చేసి యానిమల్ అని తీసుకుందాం. ఓకే, డాగ్ క్యాట్ అని వస్తుంది. అయితే మేము ఇక్కడ చూసుకుంటే ఇది యానిమల్స్ అనేది అరే. ఈ అరేకి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అందులో ఒకటి ఫర్ ఈచ్ అనేది. ఓకే, సో ఈ ఫర్ ఈచ్ అనే ఆ, ఇది మనం ఇప్పుడు బేసిక్గా మీరు చూస్తే ఈ ఫంక్షన్ లేదనుకోండి, ఎగ్జాంపుల్కి ఈ ఫంక్షన్ లేదనుకోండి, ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు, యానిమల్స్కి ఈ ఫర్ ఈచ్ అనేది ఒక మెథడ్ కదా. ఒక మనం ఏదే ఫంక్షన్ని ఆబ్జెక్ట్లో ప్రాపర్టీకి ఏది ఒక కీకి ఫంక్షన్ ఇచ్చేసి మనం ఎట్టయితే కాల్ చేస్తామో సేమ్ అలా కనిపిస్తుంది కదా. సేమ్ అంతే. అంటే మనం ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఆబ్జెక్ట్లో ఒక కీకి ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కాల్ చేసినప్పుడు మెథడ్ అంటాం. అంటే ఏదైనా సరే ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్కి మెథడ్ కింద మనం తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఇది అరే అనే అరేస్కి ఫర్ ఈచ్ అనేది ఒక మెథడ్ అన్నట్టు. ఈ మెథడ్ అనేది ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇదేం చేస్తుంది, ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఫంక్షన్ని మనం కాల్ చేయాలా ఇందులో? లేదు, ఫంక్షన్ని రాయాలి ఇందులో. ఓకే, అంటే ఏంటి, ఫంక్షన్ను మనం డిక్లేర్ చేస్తాం కదా, అలానే ఈ పారంథీసిస్ లోపల మళ్ళా మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేస్తే అయితే ఈ ఫర్ ఈచ్ రన్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉంది చూసినావా ఈ పారంథీసిస్లో. అయితే ఈ ఫర్ ఈచ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది, అంటే ఫంక్షన్ని రన్ చేస్తుంది. ఓకే, ఎంతవరకు రన్ చేస్తుంది అంటే ఇప్పుడు ఈ అరే ఉంది కదా, ఈ అరేలో ఒక్కొక్క ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఒక్కొక్క ఎలిమెంట్ని ఫర్ ఈచ్ ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ లోపలికి పంపిస్తుంది. అంటే ఫస్ట్ టైం లూప్ అయినప్పుడు ఇక్కడ అనిమల్ అంటే దాని మీనింగ్ ఏంటి, డాగ్ అని అర్థం. అంటే మనం ఎట్లా చెప్పొచ్చు, అనిమల్ ఇజ్ ఈక్వల్ టు డాగ్ అవుతుంది ఫస్ట్ లూప్లో.
ఓకే, నేను ఎప్పుడైతే కన్సోల్ డాట్ లాగ్ అన్నానో లాగ్ అని యానిమల్ అని కాల్ చేస్తానో అప్పుడు ఏమవుతుంది, ఈ యానిమల్కి ఏది అసైన్ చేస్తున్నాం, డాగ్ అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం అన్నట్టు. ఏది అసైన్ చేస్తుంది, ఫర్ ఈచ్ రన్ అయినప్పుడు అదేం చేస్తుంది, ఆ ఫంక్షన్ కాల్లో ఈ ఎలిమెంట్ని పాస్ చేస్తుంది అన్నట్టు. అంటే ఎవ్రీ లూప్లో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లూప్లో డాగ్ని కాల్ చేస్తుంది, సెకండ్ దాంట్లో క్యాట్ని. అయితే మరి అనిమల్ అనేది ఏంటి, ఇక్కడ అనిమల్ అని ఎందుకు రాస్తున్నాము అంటే ఎప్పుడైతే సరే మన ఆర్గ్యుమెంట్స్ని మనం ఫంక్షన్లోకి పంపిస్తున్నప్పుడు మీకు గుర్తుందా, మనం పారామీటర్స్లో సేవ్ చేసుకుంటాం ఒక ఫంక్షన్ని రాసేటప్పుడు. సేమ్ అలాగనే ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే మనము యానిమల్లో ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఏమవుతుంది అంటే ఈ అనిమల్ ఒకవేళ మనం వేరియబుల్ అనుకుంటే మీకు చూసారా పారామీటర్ అని వచ్చింది. యానిమల్ పారామీటర్లో మనం ఎవ్రీ లూప్కి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ లూప్ యానిమల్ వాల్యూ వచ్చేసి డాగ్ అవుతుంది, సెకండ్ లూప్లో యానిమల్ వాల్యూ వచ్చేసి క్యాట్ అవుతుంది. మనం దీన్ని కన్సోల్ చేసినప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ ద వాల్యూ అంటే కరెంట్ లూప్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ కాల్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే ఎంత ఎఫర్ట్ తగ్గింది మనకి. ఇక్కడ చూడండి, ఫర్ ఫర్ రాసి దాంట్లో లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ అనిమల్స్ లెంత్ తీసుకోవాలి, ప్లస్ ప్లస్ చేయాలి. చూసారు కదా ఎంత బడన్ అనేది తగ్గింది. తగ్గేది సింపుల్గా మనకు అయిపోయింది ఇక్కడ. సో ఇది బెనిఫిట్ మనం అరే యొక్క మెథడ్స్ వాడుకొని చేస్తే. బట్ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకు కోడింగ్లో వచ్చే సిచ్యువేషన్ని బట్టి ఈ ఫర్ అనే నార్మల్ది యూజ్ చేయాలా లేకపోతే ఫర్ ఈచ్ యూజ్ చేయాలా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అన్నట్టు. ఓకే, యూజ్ కేస్ ఏదైనా ఒక యూజ్ కేస్ వచ్చినప్పుడు ఎప్పుడు యూజ్ కేస్ వస్తుంది, సపోజ్ నీకు 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి అంతే. అటువంటప్పుడు 100 నెంబర్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు కాన్స్ట్ ఇచ్చి ప్రింట్ లేకపోతే ఇది కూడా అవసరం లేదు, నార్మల్గా సరేలే నెంబర్ అనుకుందాం, నెంబర్కి 100 ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఇది అరే కాదు, ఇది ఓన్లీ నెంబరే. కానీ మనం ఏమంటున్నాము అంటే 100 టైమ్స్ ప్రింట్ చేయాలని అంటున్నాం. 100 టైమ్స్ ప్రింట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ లెంత్కు బదులుగా మనం నెంబర్ తీసుకుంటాం. నెంబర్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు అరే లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఐ వాల్యూని చూపించాల్సి వస్తుంది. చూసారా 99 వరకు వచ్చింది. ఎందుకు అంటే మనం ఇక్కడ లెస్ దాన్ 100 అన్నాం కాబట్టి. అదే మనం 101 తీసుకుంటే 100 వస్తుంది. ఓకే, సో ఇన్ దట్ కేస్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం లూప్ చేసేది అరేనా, అరే అయినప్పుడు ఫర్ ఈచ్ అనేది మనం వాడుకోవచ్చు. అరే కాకుండా ఏదన్నా ఒక నెంబరింగ్ ఇచ్చి ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనము ఇట్లా ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఫర్ లూప్ వాడుకోవాలి. ఓకే, సో బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అరే ఉంది అంటే మనం ఫర్ ఈచ్ వాడుకొని చేసుకోవచ్చు అని అర్థం. ఓకే, సో మనం ఇందులో ఇంకా కొన్ని విషయాలు అనేటివి చూద్దాం. రైట్, సరే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే సో దీంట్లో నేను ఏం చేస్తా అంటే స్ట్రింగ్కు బదులుగా నేను ఏం చేస్తా అంటే ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకుంటా. ఓకే, నేమ్ వచ్చేసి జాన్, మన డిఫాల్ట్ పేరు, ఏజ్ వచ్చేసి 20. మనం ఇంకొక పర్సన్ని కూడా తీసుకుందాం ఇందులో, సారీ ల్యాండ్మెన్స్ కాదు పర్సన్స్. ఓకే, తీసుకున్నాం. జాను ఇది, ఇక్కడ మనం ఏం చేద్దాం మిల్లర్. ఇంకొక యూజర్ని తీసుకుందాం, తీసుకొని ఇతనికి ఏమిద్దాము అంటే మైక్ అని ఇద్దాం. ఇచ్చేసి ఓకే, జాన్ మైక్
ఇద్దరికి ఏజ్ అనేది సేమ్ ఉంది. ఓకే. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది అంటే ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇందులో ఎవరి ఏజ్ అయితే సేమ్ ఉందో వాళ్ళిద్దరిని ఒక న్యూ అరే కింద క్రియేట్ చేయాలి. అంటే ఒక న్యూ అరే కింద ఎట్లా క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ అరేలో నుంచి ఎవరైతే ఏజ్ 20 ఉన్నారో వాళ్ళందరినీ ఒక అరేలో పెట్టాలి. అంటే దీని ఏమంటే ఫిల్టర్డ్ పర్సన్స్ బై బై ఏజ్ 20. అంటే ఎవరైతే 20 ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ అయితే ఇప్పుడు మనం చేసే ఫంక్షనాలిటీ ఎలా ఉండాలి అంటే ఆ, ఇట్లా పర్సన్స్ అనేది అరేని ఇస్తాడు. అరే ఇచ్చినప్పుడు అరేలో ఒక ఆబ్జెక్ట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ ఏంటిది అంటే నాకు దీంట్లో నుంచి మన క్లయింట్ ఏమంటాడు అంటే ఆ, ఎవరికైతే ఏజ్ అనేది 20 ఉంటుందో వాళ్ళందరినీ సపరేట్ చెయ్యి, అంటే వాళ్ళందరినీ సపరేట్గా పెట్టు అంటారు. అటువంటి కేసులో మనము ఎలా రాయొచ్చు ఫంక్షనాలిటీని. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని కమెంట్ చేసేస్తా నేను, మనకి ఇది అవుట్పుట్కి చూడడానికి పనికి వస్తుంది. రైట్. అయితే నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఈ కోడ్నంతా మనం ఇక్కడ వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు నేను కాన్స్ట్ పర్సన్స్ బై ఏజ్, జాగ్రత్తగా గమనించండి నేను ఏం చేస్తున్నా ఫస్ట్ ఎంటీఆర్ఏ తీసుకుంటున్నా. ఓకే. ఎంటీఆర్ఏ తీసుకొని ఇక్కడ నేను ఏమంటా అంటే పర్సన్స్ డాట్ ఫర్ ఈచ్, మళ్ళీ ఫంక్షన్, దీంట్లోకి ఒక వ్యక్తి పర్సన్ వస్తాడు. అంటే ఎవ్రీ లూప్కి ఒక్కొక్క పర్సన్ వస్తాడు అన్నట్టు. ఓకే. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ సారీ మళ్ళీ యారో ఫంక్షన్. ఓకే. ఇఫ్ అయితే ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఈ పర్సన్ ఎవరో చూసుకుందాం. ఓకే. ఈ పర్సన్లో ఏమొస్తుంది కన్సోల్ చేస్తే అయినా చూద్దాం. ఇది రిమూవ్ చేద్దాం. చూడండి ఫస్ట్ లూప్కి మనకి పర్సన్ ఎవరు వచ్చిర్రు, జాన్ వచ్చిండు, అతని ఏజ్ 20 వచ్చింది. సెకండ్ లూప్కి మిల్లర్ వచ్చిండు, తన ఏజ్ వచ్చేసి 30 వచ్చింది. థర్డ్ లూప్కి మైక్ వచ్చిండు, ఏజ్ వచ్చేసి 20 వచ్చింది. ఓకే. అయితే మనకు తెలుసు ఒక ఆబ్జెక్ట్ని మనం ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేస్తాము, డాట్ నొటేషన్తోని కదా. డాట్ ఏజ్, నేను డాట్ ఏజ్ అని యాక్సెస్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఏజ్ వచ్చేసింది 20 30 20 కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు 20 అంట. ఏమైంది ఇక్కడ ఫస్ట్ లూప్లోనేమో ట్రూ అయింది, సెకండ్ లూప్లోనేమో ఫాల్స్ అయింది, థర్డ్ లూప్లోనేమో ట్రూ అయింది. ఎందుకు ఫస్ట్ లూపు థర్డ్ లూప్లో పర్సన్ యొక్క ఏజ్ అనేది 20కి సమానం కాబట్టి ట్రూ అని ప్రింట్ అయింది. అదే సెకండ్ లూపు 20కి సమానం కాదు కాబట్టి ఫాల్స్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇఫ్ ట్రూ అంటే ఎప్పుడైతే పర్సన్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ త్రిబుల్ ఈక్వల్ టు 20 సమానమైనప్పుడు ట్రూ అవుతుంది కదా. ఆ ట్రూ అయినప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ పర్సన్స్ లోకి నేను ఈ ఈ పర్సన్స్ బై ఏజ్ 20లోకి నేను పర్సన్ని పుష్ చేస్తా. పర్సన్ అంటే ఎవరు, ఆబ్జెక్ట్, పర్సన్ ఆబ్జెక్ట్ కదా, ఎవ్రీ లూప్లో వచ్చే పర్సన్ ఆబ్జెక్ట్ పుష్ చేస్తా. ఓకే. పుష్ చేసిన తర్వాత నేను ఏం చేస్తా బయటకు వచ్చేసి పర్సన్స్ని ఒకసారి ప్రింట్ చేస్తా, కన్సోల్ చేస్తా. చూసిరు కదా మనకి జాన్ ఏజ్ 20, మైక్ ఏజ్ 20. ఇందులో ఎవరు రాలేదు, ఈ సెకండ్ అతను రాలేదు, మిల్లర్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం ఏం చేస్తున్నాము అంటే పర్సన్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే
20కి సమానంగా అవుతుందో అప్పుడే మనము ఈ అరేలోకి ఈ పర్సన్ని పుష్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, మిగతావి యాడ్ కావట్లేదు ఎందుకంటే మనం కండిషన్ పాస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఒక అరేలో ఆబ్జెక్ట్స్ ఇచ్చేసి పర్టికులర్గా కొంతమందే కావాలి బేస్డ్ ఆన్ ద కీ, ఏ కీ ఉందో దీనికి ఇంకో మాట కూడా అంటారు ప్రాపర్టీ కూడా అంటాం మనం, గుర్తుంది కదా, ఆబ్జెక్ట్లో ప్రాపర్టీ కూడా అంటాం మనం దీన్ని. ఈ ప్రాపర్టీని బట్టి నాకు పర్సన్స్ కొంతమందిని ఫిల్టర్ చేయి అన్నప్పుడు మనం ఈ విధంగా వాడతాం అన్నట్టు, ఫర్ ఈచ్ యూజ్ చేసి మనం వాడుకోవచ్చు. రైట్, బాగానే ఉంది. అయితే ఆ, ఇంకో విషయం ఏంటిది అంటే నాకు ఇప్పుడు ఏజ్ అనేది 20 ఉంది కదా. ఓకే, ఇది పక్కన పెడదాం, ఇది ఉండని, ఇది సరిపోతుంది. ఓకే, అయితే మనకి ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్సన్స్ అనే ఏజ్లోకి కంపెనీ పేరు అనేది ఎక్స్ఎక్స్ త్రిబుల్ ఎక్స్ అనే కంపెనీ పేరు వీళ్ళందరికీ నేను ఇవ్వాలి అనుకుంటున్నా. ఓకే, అయితే ఈ అంటే ఈ పర్సన్స్ అనే ఆబ్జెక్ట్ అది అరే తీసుకొని వీళ్ళకి కంపెనీ పేరు త్రిబుల్ ఎక్స్ అనేది యాడ్ చేయి అని చెప్పేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ఇచ్చింది అనుకుందాం. ఏంటి అవుట్పుట్ ఎలా రావాలి? ఓకే, అవుట్ అవుట్పుట్ ఎలా రావాలి అంటే కంపెనీ త్రిబుల్ ఎక్స్. ఇక్కడ ఎవరు పర్సన్స్ యాడెడ్ విత్ కంపెనీ. ఓకే, పర్సన్స్ అనేది కంపెనీతో యాడ్ అయిపోయాయి అంటే ఈ పర్సన్స్కి కంపెనీ అనేది యాడ్ అయిందని అర్థం. ఓకే, ఇది మనకి అవుట్పుట్ రావాలి కదా. సో మన దగ్గర ఉన్న దీన్నే యూజ్ చేసుకొని మనం ఇది ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఇది ఎలా క్రియేట్ చేస్తాం విత్ ఎక్స్ట్రా ప్రాపర్టీ కంపెనీ అనే దాన్ని ఎలా క్రియేట్ చేద్దాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫర్ ది రెఫరెన్స్ నేను దీన్ని తీసుకొచ్చి కింద పెట్టుకుందాము సో దట్ మనకి గుర్తుంటుంది ఏంటి చేస్తున్నాము అనేది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది క్రియేట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసుకోవాలి, ఎంటీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు ఎంటీఆర్ క్రియేట్ చేయాలి అంటే ఇది అరే అంటే మనము ఈ కాన్స్టెంట్కి ఇచ్చే వాల్యూ అనేది అరే అనేది ఉంటేనే మనము అరేలోకి పుష్ అనేది వాడొచ్చు. ఎందుకు ఈ పుష్ అనే మెథడ్ అనేది దేనికి సంబంధించింది, అరే కాబట్టి. ఓకే, దానివల్ల మనం ఎంటీ అరే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనము పర్సన్స్ డాట్ ఫర్ ఈచ్, ఇక్కడ మళ్ళీ ఫంక్షన్, ఇక్కడ వాళ్ళు పర్సన్ కదా, ఫస్ట్ ఎవ్రీ లూప్లో వచ్చే పర్సన్ అంటే ఎవ్రీ లూప్లో వచ్చే మనం వాల్యూని దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. పర్సన్ రైట్, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఇంత ముందుకు చేసిన సేమ్ ప్రాక్టీస్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ పర్సన్. సరే దీనికంటే ముందు మనం ఏం చేద్దాము అంటే పర్సన్ డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఎక్స్ అని ఇస్తున్నా. త్రిబుల్ ఎక్స్ అని ఇచ్చి వెంటనే ఒకసారి కన్సోల్ చేసి చెక్ చేస్తున్నా ఏమని, పర్సన్ అని. ఓకే, సో మీకు గుర్తుందా మనం ఆబ్జెక్ట్కి ఒక ప్రాపర్టీ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయొచ్చు, ఇలా యాడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా మనం. సో ఈ విధంగానే ఇక్కడ చూడండి, ఫస్ట్ లూప్లో కంపెనీ అనే ప్రాపర్టీ యాడ్ అయింది, యాడ్ అయిపోయి దానికి వాల్యూ త్రిబుల్ ఎక్స్ అనేది యాడ్ అయిపోయింది. మీరు చూసారా, సెకండ్ లూప్లో కూడా అయిపోయింది, థర్డ్ లూప్లో కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఈ వచ్చిన పర్సన్ని మనం ఏం చేయాలి అంటే ఈ అరేలోకి పుష్ చేసేద్దాం, అంతే కదా, సింపుల్. పర్సన్స్ యాడెడ్ విత్
ఓకే, ఏం చేయాలి మనం జస్ట్ పర్సన్ పుష్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ బయట కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఇతన్ని ప్రింట్ చేద్దాం, అంటే ఈ అరేని ప్రింట్ కన్సోల్ చేద్దాం. ఓకే, పర్సన్ యాడెడ్ విత్ కంపెనీ, పర్సన్ ఈజ్ ఏ నాట్ ఏ ఫంక్షన్. ఓకే, మనం ఇక్కడ తప్పుగా చేస్తున్నాం కదా, అది ఫంక్షన్ కాదు. మనం ఏం చేయాలి, డాట్ పుష్ అని వాడాలి. పర్సన్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఈ అరేలో ఏముంది చూసిరు కదా, ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది కొత్త ప్రాపర్టీ కంపెనీతో వాల్యూ త్రిబుల్ ఎక్స్తో యాడ్ అయిపోయింది. సో మీరు చూసారు కదా, ఫర్ ఈచ్ యూజ్ చేసి మనం ఆ, ఒక అరేలో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఫిల్టర్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటి, ఒక పర్సన్ని తీసేయడాన్ని ఏమంటామంటే ఫిల్టర్ అంటాం అన్నట్టు. ఫిల్టర్ చేయొచ్చు అండ్ కొత్త వాల్యూస్ని ఆబ్జెక్ట్కి మనం యాడ్ చేయొచ్చు, అంటే కొత్త ప్రాపర్టీస్ని. దీన్ని ఏమంటారు అంటే మ్యాపింగ్ అంటాం. మ్యాపింగ్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి మనం ఒక ప్రాపర్టీని మ్యాప్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, దీన్ని మనం మ్యాపింగ్ అంటాం. అయితే మనకి జావా స్క్రిప్ట్లో ఏంటి అంటే మీరు చూసారు కదా, ఫిల్టర్ చేయడం, తర్వాత ఇది చేయడం. సరే, ఇంకొకటి ఉంది మనకి, ఇంకొకటి కూడా చెప్పుకొని తర్వాత మనం వేరే దాంట్లోకి వెళ్దాం. రైట్, అయితే కాన్స్ట్ నెంబర్స్, నెంబర్స్లో మనం ఒక 5 నెంబర్స్ తీసుకుందాం ర్యాండమ్గా. ఓకే, సో మనకు దీని యొక్క అవుట్పుట్ కనుక్కోవాలి, అంటే ఇది మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుందో అవుట్పుట్ని మనం ఇక్కడ రాయాలి. ఓకే, అవుట్పుట్ షుడ్ బి టోటల్ ఆఫ్ అరే, అంటే వీటన్నిటిని మనం ప్లస్ 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 చేస్తే ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మనం అవుట్పుట్ కింద చూపించాలి. దాన్ని ఎలా చేయొచ్చు కదా, కాన్స్ట్ సింగిల్ అవుట్పుట్ సింగిల్ సమ్ వాల్యూ అందాం మనం ఇక్కడ. ఓకే, సమ్ వాల్యూ వచ్చేసి, అయితే ఇది సింగిల్ వాల్యూ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఆ, ఏం చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి స్ట్రింగ్ కింద పెట్టుకుందామా, ఆఫ్ కోర్స్ పెట్టుకుందాము, కానీ ఎందుకు పెట్టుకోవద్దు తర్వాత వద్దాం. ఒక మిస్టేక్ కూడా ఉంది ఇందులో, మీరు అంతసేపు మైండ్లో థింక్ చేయండి ఆ మిస్టేక్ ఏముంది అని. ఓకే, అండ్ నేను ఏం చేస్తున్నా, నెంబర్స్ డాట్ ఫర్ ఈచ్, మళ్ళీ ఫంక్షన్, ఇక్కడ నెంబర్ అని తీసుకుంటున్నా. అంటే మీరు గమనిస్తే ఇక్కడ నేను ప్లూరల్ తీసుకుంటే ఈ ప్లూరల్ తీసుకున్న దాన్నే ఇక్కడ నేను సింగులర్ తీసుకుంటున్నా. ఓకే, ఎందుకు అంటే ఇది ప్లూరల్ కాబట్టి దీంట్లో నెంబర్స్, దీంట్లో ఒకదాన్ని ఏమంటాం, నెంబర్ అంటాం. ఓకే, సేమ్ అట్లా, అంటే ఒక గుడ్ ప్రాక్టీస్ కింద తీసుకుంటాం అన్నట్టు అంతే. ఓకే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సోల్ చేసి చూద్దామా నెంబర్లో ఏమొస్తున్నాయో. నెంబర్, ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చా, అయిపోయిందా, 2 6 4 5 అన్నీ వచ్చేసినాయి. ఓకే, అయితే మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ వచ్చిన ఈ ఏదైతే ఇక్కడ ఉందో ఈ వాల్యూని మనము దీంతోని ఏమంటారు ప్లస్ చేద్దాం, ఏమవుతుంది, ఏం జరిగింది ఇక్కడ ఎంటీ వచ్చింది కదా, ఇంకా ఎంటీ తప్ప ఇంకేం రాలేదు. ఓకే, ఫైన్. అదే నేను ఇక్కడ ఒక 20 తీసుకున్నా అనుకో, ఏమొస్తుంది చూసారా, 220 వచ్చింది. యాక్చువల్గా ఏంటి, ఇది నెంబర్ కదా, అంటే 2 + 20 ఏం కావాలి మనకి, యాక్చువల్గా 2 + 20 22 కావాలి, కానీ ఇక్కడ ఏమొస్తుంది 220 వస్తుంది. ఎందుకు గుర్తుంది కదా, జావా స్క్రిప్ట్లో ప్లస్ అనేది మనకు ఏ రూపంలో పనికొస్తుంది, అంటే డేటా టైప్స్ అనేది సేమ్ లేకపోతే ప్లస్ అనే ఆపరేటర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే
ఒకవేళ ఒక సైడ్ స్ట్రింగ్ వాల్యూ ఉందో, ఇప్పుడు ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఉన్నప్పుడు దానికి మనం నెంబర్ని ప్లస్ చేసామనుకో ఆటోమేటిక్గా ఈ నెంబర్ కూడా స్ట్రింగ్ కిందికి మారిపోతుంది అన్నట్టు. ఓకే, అది ఓన్లీ వన్ అంటే వన్ టైం ప్లస్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు మల్టిపుల్గా ప్లస్ ప్లస్ రాసుకుంటా పోయినప్పుడు వేరే రూల్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఇది ఈ రూలు. సో దీనివల్ల ఏమైంది అంటే ఇది 220 అయింది అన్నట్టు. అంటే ఏంటి, దీన్ని కూడా స్ట్రింగ్ కిందికి కన్వర్ట్ అయిపోయి జాయిన్ చేసుకుంది, అంటే పక్క పక్కన జాయిన్ చేసుకుంది టూ. దాన్ని ఇది ముందు జాయిన్ చేసుకోవడం వల్ల 220 కింద వచ్చింది అన్నట్టు. ఓకే, సో మనం యాక్చువల్గా ఏంటి అంటే ఇది స్ట్రింగ్ ఉండకుండా ఏం కావాలి, మనకి నెంబర్ ఉండాలి. నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుంది చూసారా, ఇప్పుడు నార్మల్గా మనం బయట మ్యాథమెటికల్గా ప్లస్ ఎలా చేస్తామో చేసినప్పుడు 22 ఎలా అవుతుందో అలా అయింది. ఓకే, ఇది ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాల్సింది. అయితే మనం ఏం చేద్దాము అంటే దీని ఇనిషియల్గా జీరో తీసుకుందాం. జీరో తీసుకొని ఓకే, జీరో తీసుకొని ఇక్కడ ఇది ఇచ్చేసి ఓకే. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఫస్ట్ మనం నెంబర్ని తీసుకుంటున్నాం. ఇదైతే వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూని ఇక్కడ మనం తీసుకున్నాం. తీసుకొని రెండింటిని ప్లస్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళా దీంట్లోనే సేవ్ చేస్తున్నాం కదా, దీంట్లోనే సేవ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ లూప్లో ఫస్ట్ లూప్లో ఈ సింగిల్ సమ్ వాల్యూ ఏమవుతుంది, సింగిల్ సమ్ వాల్యూ అనేది నెంబర్ 2 ఉంది కాబట్టి 2 ప్లస్ 0 ఏమవుతుంది, 2 ప్లస్ 0 ఏమవుతుంది 2 అవుతుంది. అంటే సింగిల్ సమ్ వాల్యూ ఎంత 2 ఇప్పుడు, రైట్. అయితే మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ కన్సోల్ చేసి సింగిల్ సమ్ వాల్యూని మనం ప్రింట్ చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ, మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, అసైన్మెంట్ టు కాన్స్టాంట్ వేరియబుల్. అంటే కాన్స్టాంట్ వేరియబుల్కి మళ్ళీ మనం రీఅసైన్ చేయరాదు కదా. కాబట్టి దీన్ని మనం ఏం తీసుకోవాలి, కాన్స్టెంట్కు బదులుగా లెట్ తీసుకోవాలి, రైట్. 67 వచ్చింది మనకి. 67 ఎందుకు వచ్చింది కదా, 67 ఎందుకు వచ్చింది. అయితే 67 ఎందుకు వచ్చింది అనే దానికి ముందుగా మనం ఏం చేద్దాము అంటే ఎవ్రీ లూప్లో సింగిల్ సమ్ వాల్యూ ఎంత అనేది చూద్దాం. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ సింగిల్ సమ్ వాల్యూ ఎంత అనేది చూద్దాం. ఓకే, 28 53 69. ఇక్కడ కూడా కరెక్ట్ కాదనుకుంటా ఈ ప్లేస్ అనేది, ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సింగిల్ సమ్ వాల్యూ సమ్ అయిన తర్వాత ఓకే ఓకే, రైట్, సూపర్. అయితే మనం ఎవ్రీ లూప్కి వెళ్దాం. ఫస్ట్ లూప్లో నెంబర్ ఏంటి 2 కదా, మనము ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ లూప్లో నెంబర్ వాల్యూ ఎంత 2, మన సింగిల్ సమ్ వాల్యూ ఎంత 0, టోటల్ ఎంత 2. అంటే ఇప్పుడు సింగిల్ సమ్ వాల్యూ మనకి ఎంత, ఇప్పుడు ఇది సింగిల్ సమ్ వాల్యూ అనేది 2. అండ్ లూప్ సెకండ్ లూప్లో నెంబర్ వాల్యూ ఎంత, ఫస్ట్ నెంబర్ కదా, నెంబర్ వాల్యూ ఎంత 6 అంతే కదా. సెకండ్ లూప్లో ఇది కదా 6. మళ్ళీ ఈ సింగిల్ సమ్ వాల్యూ ఎంత, ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అది ఇది 2 కదా. అప్పుడు ఈ 6 ప్లస్ 2 ఎంత 8. అప్పుడు మళ్ళీ సింగిల్ సమ్ వాల్యూ ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకే, సేమ్ ఇదే విధంగా మళ్ళీ థర్డ్ లూప్లో మనకి నెంబర్ వాల్యూ ఎంత 45 ప్లస్ ఇప్పుడు సింగిల్ సమ్ వాల్యూ ఎంత మనకి 8. ఓకే, ఇప్పుడు టోటల్గా వచ్చేసి ఎంత 53. ఇప్పుడు సింగిల్ సమ్ వాల్యూ ఎంత మనకి ఇది. సో మీకు అర్థమవుతుంది కదా, ఎవ్రీ లూప్లో మనకి ఈ విధంగా పెర్ఫామ్ జరిగి లాస్ట్ 67 అనేది అవుతుంది. ఓకే, అంటే లాస్ట్గా ఈ ఈ లెట్లో ఏది స్టోర్ అవుతుంది 67 అనేది స్టోర్ అవుతుంది. అంటే మీరు ఈ నెంబర్ని మొత్తం మీరు ప్లస్తో కొట్టి జమ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత
67. ఓకే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది అంటే మనం ఫర్ ఈచ్ యూజ్ చేసుకొని అరేలో ఉన్న నెంబర్స్ని మనము ప్లస్ చేస్తూ ఒక టోటల్ వాల్యూని తీసుకురావచ్చు. ఓకే. సో ఇది మనం ఓన్లీ ఫర్ ఈచ్ యూజ్ చేసి మనము ఏం చేయగలుగుతాము అని చెప్పి. అయితే మీరు ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ ఫిల్టర్ గురించి తెలుసుకున్నాం కదా, ఒక పర్సన్ని ఫిల్టర్ అవుట్ చేయడం. ఓకే. తరువాత ఇక్కడ ఏం తెలుసుకున్నాం మనము, మ్యాపింగ్ చేయడం అంటే ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేయడం గురించి తెలుసుకున్నాం. దాన్ని ఏమంటాం మనం, మ్యాపింగ్ అంటాం. ఇక్కడ ఏం తెలుసుకున్నాము అంటే టోటల్ చేయడం. టోటల్ దీన్ని ఏమంటాము అంటే యాక్చువల్గా రెడ్యూస్ చేసి టోటల్ చేయడం అంటాం. అయితే ఈ మూడు ఫంక్షనాలిటీస్ మనం చేసాం కదా. యాక్చువల్గా ఏంటిది అంటే జావా స్క్రిప్ట్లో మనకు ES6లో మనకి, అంటే ES6 కాదు ముందే మనకి ఓన్లీ ఫిల్టర్ చేయడానికి స్పెసిఫిక్గా ఒక మెథడ్ ఇచ్చిండు, మ్యాపింగ్ చేయడానికి స్పెసిఫిక్గా ఒక మెథడ్ ఇచ్చిండు, ఇట్లా టోటల్ చేయడానికి కూడా స్పెసిఫిక్గా ఒక మెథడ్ ఇచ్చిండు. ఓకే. ఆ మెథడ్ ఇచ్చి మనకు ప్లస్ పాయింట్ ఏంది ఆ మెథడ్తో అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇంతవరకు నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నా, మనం ఈ ఫర్ ఈచ్ యూజ్ చేసి ఏం చేయగలుగుతాము అనేది మనకు అర్థమైంది. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇదంతా తీసేసి మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం, ఫిల్టర్ చేసాం కదా, ఫిల్టర్కి వెళ్దాం ఫస్ట్ మనం. రైట్. సో బేసిక్గా మనం ఏం చేయాలి ఇందులో, పర్సన్స్ నుంచి 20 ఏజ్ సేమ్ ఉన్న వాళ్ళని తీసుకొని ఆ, ఒక ఒక ఇంకొక కొత్త అరేలో సేవ్ చేసుకోవాలి కదా. అయితే మీరు ఆలోచిస్తే ఏంటి అంటే ఇక్కడ ఆ, మీరు ఇక్కడ చూస్తే ఏంటి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇది కదా మన ఫిల్టర్ది ఫంక్షన్. ఏం చేస్తున్నాము, సారీ ఇది కాదు, అది రిమూవ్ చేసినట్టున్నాం కదా మనం. రైట్, ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఒక అరే అనేది క్రియేట్ చేస్తున్నాం కదా, పర్సన్ ఏజ్ 20 అని క్రియేట్ చేసి దానికి ఎంటీఆర్ ఏదని ఇచ్చేసి మళ్ళీ తర్వాత పర్సన్స్ అని అరేని తీసుకొని ఫర్ ఈచ్ చేస్తూ మనము ఈ అరేలోకి వాల్యూస్ని పుష్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం ఇలా ఒక ఎంటీ అరే క్రియేట్ చేసుకునే అవసరం అనేది ఉండదు అన్నట్టు అది యూజ్ చేసి. సరే, నేను రెఫరెన్స్కి ఏం చేస్తా అంటే దీన్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటా, సో దట్ మనకు ఐడియా ఉండడానికి. ఏంటి ఇప్పుడు నేను చేసేది చూడండి, సేమ్ నేను ఇలానే తీసుకుంటున్నా, చూడండి ఇలానే తీసుకుంటా. బట్ నేను ఇలా తీసుకొని ఏం చేస్తా అంటే ఈ అరే ఉంది కదా, ఈ అరే ప్లేస్లో తీసుకొచ్చి ఈ ఫర్ ఈచ్ని వేస్తా. ఫస్ట్ ఏం చేస్తాను, ఇది అన్కమెంట్ చేసేస్తా. జాగ్రత్తగా గమనించండి, అన్కమెంట్ చేసి దీని ప్లేస్లో చూడండి పర్సన్స్ సేమే, కాకపోతే ఏం చేసాము అంటే ఇక్కడ నెక్స్ట్ లైన్లో రాసిన ఈ పర్సన్స్ అనే దాన్ని మనం ఎక్కడ చేస్తున్నాము అంటే ఈ అరేని రిమూవ్ చేసేసి అక్కడ వేసేసి దీనికి బదులుగా, ఓకే, ఫర్ ఈచ్ బదులుగా నేను జస్ట్ ఫిల్టర్ అనేది రాస్తున్నా అంతే. ఫిల్టర్ అనేది రాసేసి నేను ఏం చేస్తా అంటే మ్మ్, ఇక్కడ రిటర్న్ పర్సన్ అని రాస్తా అంతే. మీరు చూడండి నేను ఓన్లీ రిటర్న్ పర్సన్ రాసిన, పుష్ ఏం చేయట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ మనం అది అరే తీసేసినాం కాబట్టి పుష్ ఏం చేయకుండా వేస్తున్నాం. ఇప్పుడు నేను దీన్ని కన్సోల్ చేస్తా. చూడండి జాన్ మైక్ ఏజ్ 2020. ఇక్కడ చూడండి అంటే మనం ఏం చేసినాం ఇక్కడ అంటే ఈ ఫంక్షన్ ఈ మొత్తం ఫంక్షన్ని తీసుకొచ్చి అరే ప్లేస్లో వేసేసినాం. వేసేసి ఫర్ ఈచ్ బదులుగా ఫిల్టర్ రాసినాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పర్సన్ డాట్ ఏజ్ 20 అరేలోకి
కొత్తగా క్రియేట్ చేసుకున్న దాంట్లోకి మనము ఈ పర్సన్ని పుష్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, పుష్ చేయడానికి బదులుగా మనము రిటర్న్ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏం ప్లస్ పాయింట్ దీంతో చేయడం వల్ల అంటే, కొత్తగా మనం ఒక ఎంటీఆర్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది పోయింది. అది అవసరం లేదు కదా. తర్వాత పుష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ రిటర్న్ చేసుకుంటే అయిపోతుంది. దీనివల్ల ఏంటి అంటే మనకి కోడ్ అనేది తగ్గిపోయింది కదా. మనం ఇట్లా సపరేట్ రాయాల్సిన అవసరం లేకుండా, కొత్త అరే క్రియేట్ చేసిన అవసరం లేకుండా మనకు సింగిల్ లో అయిపోయింది ఇక్కడ. సో అది మనకి ఇక్కడ ప్లస్ పాయింట్. సో సేమ్ సేమ్ ఇదే విధంగా మనము మ్యాప్ కూడా అలానే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మ్యాప్ కూడా అదే ఉంటుంది. అదే నేను ఏం చేస్తా అంటే దీన్ని ఇలానే ఉంచేద్దాం. ఇలానే ఉంచేసి ఆ, మనం మ్యాప్ను కూడా, మీరు చూడండి, నేను మ్యాప్ని కూడా దీని నుంచే వేద్దామా, వద్దులే, దీని నుంచి వద్దు, మళ్ళీ ఎందుకు దీని నుంచి చేయడం. ఇది కదా మనం మ్యాప్ చేసేది. ఓకే, దీన్ని రెఫరెన్స్ కింద పెట్టుకుందాం మనము. మళ్ళీ ఈ అరేని కొంచెం కింద వేసుకుందాము మనకు అర్థమయ్యేటట్టుగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఇట్లా వేసేసి మనము ఇందులోకి అందరినీ పుష్ చేయడం వల్ల మనకి, ఓకే ఒక్క నిమిషం, దీన్ని మ్యాపింగ్ అనుకున్నాం. ఓకే, దీన్ని మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. console.log సేవ్. ఓకే, కంపెనీ కొత్త ప్రాపర్టీ అంటే వీటన్నిటికీ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కొత్త ప్రాపర్టీ కంపెనీ అనేది యాడ్ అయింది, మనం చేసేసాం. సో దీన్నే సేమ్ మనకి ఇటువంటి ఫంక్షనాలిటీ చేయడానికి, అంటే ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేయడానికి మనకి ఇంకొక మెథడ్ అనేది ఉంది. ఓకే, ఆ మెథడ్ ఏంటిది అంటే, నేనేం చేస్తా అంటే మళ్ళీ దీన్ని కట్ చేసేసి ఈ అర్రే ప్లేస్లో ఇక్కడ వేసేస్తున్నా. వేసిన తర్వాత ఫర్ ఈచ్ బదులుగా మ్యాప్ అని రాస్తా. ఓకే, మ్యాప్ అని రాసి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇది రిమూవ్ చేసేస్తున్నా. జస్ట్ ఇక్కడ నేను పర్సన్ డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు అన్నా కదా. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే పుష్ చేయడానికి బదులుగా, ఇప్పుడు నేను సింపుల్ ఇక్కడ నేను పుష్ చేస్తున్నా కదా, పుష్ చేయడానికి బదులుగా నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ పర్సన్ని రిటర్న్ చేస్తున్నా అంతే. అంటే పుష్ చేసే బదులుగా ఇప్పుడు ఏంటి, సింపుల్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా రిమూవ్ ఇదంతా రిమూవ్ చేసేసి పక్కన ఒక రిటర్న్ రాస్తున్నా అంతే. రైట్, ఇప్పుడు నేను సేవ్ చేస్తా, అవుట్పుట్ చూద్దాం. అయిపోయిందా, కంపెనీ యాడ్ అయిపోయిందా, చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి. సో అంటే ఈ ఎక్స్ట్రా మెథడ్స్ యూజ్ చేసుకొని మనము ఫర్ ఈచ్తో చేసే ఫంక్షనాలిటీని తక్కువ లైన్స్తో, సింపుల్గా ఏం చెప్పాల్సింది ఏంటి అంటే తక్కువ లైన్స్తో చేసుకోవచ్చు. ఇంతకుముందుకి ఎక్కువ లైన్స్ అంటే కొత్తగా ఒక అరేని మనం ఎంటీ అరేని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండే, ఇప్పుడు లేదు. ఇంకోటి మనం అరేలోకి పుష్ చేయాల్సిన అవసరం ఉండే, ఇప్పుడు లేదు. జస్ట్ రిటర్న్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, సరే సరే, ఇది బాగుంది, పర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ టోటల్ నెంబర్స్ని చేసినాం కదా, సేమ్ దీన్నే మనకు రెడ్యూస్ అనే మెథడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని ఎలా చేద్దామో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మళ్ళీ ఫంక్షనాలిటీ చెక్ చేసుకుందాము. ఓకే, ఇవి నెంబర్స్. రైట్, మనం ఏం చేస్తాం మళ్ళీ ఇక్కడ console.log ఇచ్చేసి ప్రింట్ చేద్దాం 67. ఓకే, టోటల్ వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏమన్నా నేను రెడ్యూస్ అనే మెథడ్ వాడి చేయాలన్నా కదా, అయితే ఇక్కడ జీరో ఉంది కదా, ఈ జీరోకి బదులుగా నేను ఏం చేస్తా అంటే ఈ ఫంక్షన్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తా. వేసిన తరువాత ఇక్కడ నేను చేసేది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు నెంబర్ అని కనిపిస్తుందా, యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఈ ఒక్క మెథడ్కి కొంచెం మనం కాంప్లెక్సిటీ అనిపిస్తుంది.
ఈ ఫర్ ఈచ్ బదులుగా నేను ఏం రాస్తా అంటే రెడ్యూస్ రాస్తా. ఓకే, రెడ్యూస్ రాసి ఇక్కడ నేను 0 ఇస్తా. ఎందుకు 0 ఇస్తా? మనం ఫస్ట్ స్ట్రింగ్కి ఒక 0 ఇచ్చినాం, గుర్తుందా ఇక్కడ? ఆ 0 మనము ఈ ఈజ్ ఈక్వల్ టు పక్కన ఇచ్చే బదులుగా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇస్తాం అన్నట్టు, బేసిక్గా ఇక్కడ ఇస్తాం. ఇచ్చేసి దీనికి మనము ఒక పేరు ఇస్తాం, ఏంటంటే సమ్ అనే పేరు ఇద్దాం అంతే. ఈ ఇచ్చిన సమ్ పేరుందా, ఈ సమ్ పేరుని ఇక్కడ వాడుకోవాలి. ఓకే, సమ్ముని ఇక్కడ వాడుకున్న తరువాత మనం చేయాల్సింది ఏంటంటే రిటర్న్ సమ్ అనాలి. లేకపోతే మనం ఏంది సమ్ము ఇందులోకి వెళ్ళి ఇందులోకి మనం చేస్తే యాక్చువల్గా ఏంటి అంటే ఇంత ప్రాసెస్ అవసరం లేదు. రైట్, ఇక్కడ యాక్చువల్గా ఇది సింగిల్ సమ్, ఏది మనం తీసుకోవాలి, మనం ఇనిషియల్గా 0 ఇచ్చిన 0 ఇది. ఈ 0 అనేది ఎందులో స్టోర్ అయింది, సమ్ములో స్టోర్ అయింది కదా ఇక్కడ. ఈ స్టోర్ అని ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని ఇప్పుడు నేను ఈ సింగిల్ సమ్ వాల్యూ ఎంతనో చూద్దాం. 67 అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మనము డిఫరెన్స్ అనేది కొంచెం ఒకసారి మళ్ళీ ఒకసారి దీనికి దీనికి డిఫరెన్స్ అనేది చూద్దాం ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ సింగిల్ వాల్యూ ఈక్వల్ 0 అన్నాం కదా, దీన్ని మనం ఏం చేసినాము అంటే ఇక్కడ ఇచ్చుకున్నాం, అంటే ఈ కామా ఇచ్చి ఇక్కడ ఇచ్చుకున్నాం. ఇచ్చుకొని దీనికి ఇచ్చిన పేరు ఏంటిది, ఇక్కడ సమ్ అనే పేరు ఇచ్చినాం. ఓకే, ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ వాడుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఏం చేసినాం, ఇక్కడ మనం 0 ఇచ్చేసి ఇక్కడ వాడుకున్నాము. వాడుకొని ఏం చేసినాము అంటే ఇక్కడ మనం దీన్ని అదే అంటే ఇదే లెట్లోకి మళ్ళీ మనము జమ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనం సేవ్ చేయడానికి బదులుగా రిటర్న్ చేస్తున్నాం. ఈ రిటర్న్ అయినది ఏంటిది అంటే ఈ రెడ్యూస్ అనేది ఆటోమేటిక్గా సేవ్ చేసుకుంటాం అన్నట్టు నెంబర్ని. అంటే ఎక్కడ సేవ్ చేసుకుంటుంది, ఇందులోది సేవ్ చేసుకుంటుంది. అంటే నువ్వు ఏదైతే వాల్యూని ఇక్కడ రిటర్న్ చేస్తావో ఆ చేసిన దాన్ని ఈ సమ్ములో రిటర్న్ సేవ్ చేసుకుంటుంది. అది ఎక్కడుంది, ప్లేస్ ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ లూప్లో దీని వాల్యూ ఏమవుతుంది, 0 + 2 ఇది 2 అవుతుంది. మళ్ళీ సెకండ్ లూప్లో ఏమవుతుంది, 6 ఉంది కాబట్టి 2 + 6 ఏమవుతుంది మళ్ళీ అంటే నెంబర్ 6, సమ్ ఏమవుతుంది మళ్ళీ 2 అవుతుంది. 2 అయినప్పుడు మళ్ళీ దీని టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 8 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ చేంజ్ అయిపోతుంది. అంటే ఎవ్రీ లూప్లో ఈ సమ్ వాల్యూ ఉంటుంది కదా, ఇది ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతూ టోటల్ వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి రెండు కలిపి ప్రింట్ చేస్తుంది. సో అది దీని యొక్క యూజ్. అంటే ఏంటిది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్లా సపరేట్గా ఒక వేరియబుల్లో మనం దీన్ని స్టోర్ చేసుకోకుండా ఇక్కడ కామా ఇచ్చి సింపుల్గా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. అది దీని యొక్క బెనిఫిట్. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, మనం ఏవైతే లైన్స్ రాసినామో మనకి జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక సింగిల్ లైన్లోనే రాయొచ్చు దీన్ని. నేను ఫంక్షన్ గురించి తర్వాత క్లాస్లో చెప్తాను, కానీ ఇప్పుడైతే నేను సింపుల్గా సింగిల్ లైన్లో ఎలా రాయొచ్చో మీకు చూపిస్తాను, ఎంత సింపుల్గా ఉంటుంది. సరే ఇదంతది వద్దులే, కానీ ఈ ఫంక్షన్ ఉంది కదా, నేను ఏం చేస్తా అంటే తీసేసాను ఈ బ్రాకెట్ల తర్వాత జస్ట్ ఇలా వేసాను. ఇలా చేసేసి ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఈ కర్లీ బ్రేసెస్ నేను తీసేస్తాను. తీసేసా, ఈడ కూడా కర్లీ బ్రేసెస్ తీసేసా. తీసేసి ఈ రిటర్న్ ఉందా, ఈ రిటర్న్ కూడా నేను తీసేస్తా. తీసేసి దీన్ని ఈ ఒక సేమ్ లైన్లో తీసుకొచ్చి పెడతా. చూడండి 67 అనేది వచ్చింది. ఎన్ని లైన్లు రాసినాం మనం, సింగిల్ లైన్. సింగిల్ లైన్లో వేసినాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ చూడండి ఇదొక్క లైను, ఇదొక్క లైను, తర్వాత ఇదొక మూడు లైన్లు. మూడు లైన్లని ఇప్పుడు మనం సింగిల్ లైన్లో చేయగలిగినాం. అయితే ES6 యాక్చువల్గా ఏంది అంటే యారో ఫంక్షన్ ES6 ఫీచర్ అన్నట్టు. ES6లో ఏం జరిగింది అంటే బేసిక్గా ఇంత ముందుకు రాసే ఫంక్షనాలిటీ అన్నిటినీ కూడా తక్కువ లైన్స్తో రాయడానికి ES6లో కొన్ని కొత్త కొత్త మెథడ్స్ అనేటివి వచ్చినాయి అన్నట్టు. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఫంక్షన్ కూడా చూసి దాని తర్వాత ఆబ్జెక్ట్ అనేది చూద్దాం. ఓకే.